హాయ్ అండి, హలో అండి. ఈరోజైతే నేనైతే నెయ్యి ప్రాసెస్ అయితే పెట్టుకున్నా. నెయ్యి అయితే చేస్తున్నా చూడండి. నేనైతే ఒక 10-15 రోజులది మాత్రం పాల మీద అట్టు మాత్రం తీసి అయితే నేను ఒక గిన్నెలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా. మనం పాలు కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా వస్తుంది అట్టు. ఆ అట్టు అయితే తీసుకోవాలి 15 రోజులది. తీసుకొని మిక్సీలో పట్టుకోవాలి. చల్లటి నీళ్ళు పోసి మిక్సీలో పట్టుకొని పడితే మొత్తం గడ్డ పైకి వస్తుంది మిక్సీలో. అది తీసి మాత్రం మంచిగా నీళ్ళల్లో 2-3 సార్లు ఫ్రెష్గా కడగాలి. ఫ్రెష్గా 2-3 సార్లనైతే కడగాలి. కడిగినాక మాత్రం ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇట్లా కడిగి నేనైతే ఒక 4 సార్లు కడిగిన, మొత్తం చూపించలేదు. ఒక్కసారి కడిగేదైతే మీకు చూపించుతున్నా చూడండి. ఒక 2-3 సార్లు కడగాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి పాల మీద అట్టు కాబట్టి కొంచెం వాసన వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మంచిగా కడగాలి. కడిగి మాత్రం పొయ్యి అంటు పెట్టి మంచిగా ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ అంటు పెట్టి చిన్నగా పెట్టుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని మాత్రం అది కరగబెట్టుకోవాలి. చూడండి ఎట్లా కరుగుతుందో. చిన్నగా పెట్టుకోవాలి. పెద్దగా పెడితే మాత్రం మాడుతుంది. అట్లా పోని మొత్తం పొంగుతుంది. అది అట్లా మొత్తం చిన్నగా చిమ్మలో పెట్టుకొని మాత్రము మంచిగా కలబెట్టాలి. పెద్ద గలబెట్టుడు ఏం అవసరం లేదు. ఇప్పుడు కొంచెం గడ్డ కరిగిపోయేదాకా గలబెట్టి మళ్ళీ మధ్యలో ఒక 2-3 సార్లు గలబెడితే చాలు. అదే చిమ్ములు అదే అవుతుంది. చూడండి ఒక్క 10 నిమిషాలు కూడా పట్టది. మనం ఒక పావు కిలో నెయ్యి చేసేదానికైతే 7-8 నిమిషాలు పడుతుంది అనుకోరాదు. ఇక నేను చూడండి ఎట్లా చేస్తాను. మంచిగా అయింది నెయ్యి అయితే. చిమ్ములో పెట్టి అయితే నేనైతే ఒక 2-3 సార్లు కలబెట్టిన. దీంట్లో మాత్రం ఒక చిన్న దాల్చిన చెక్క వేసిన, ఎందుకంటే కొంచెం వాసన మంచిగా రావాలని. కాకపోతే ఓన్గా నేను వేసిన. నేను ఎవ్వరిది చూడలేదు, ఎవరిని నేను అడగలేదు. ఓన్గా మాత్రం గింతంత దాల్చిన చెక్క మాత్రం నేను అందులో వేసినాక ఇక నేనైతే వడేసుకోవటానికి చూడండి. ఒక పావు కిలో అంత అవుతుంది నెయ్యి అయితే. మంచిగా అయింది. ఒక 15 రోజులదే కదా, మంచిగా అయింది నెయ్యి. పావు కిలోకి ఎక్కువనే అవుతుంది అనుకుంటాను నేనైతే. కానీ రోజు తీయాలంటే తీయచ్చు, కానీ తినేటోళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో. మా కోడలు ఉన్నప్పుడు మాత్రం నేను చేసేది. మా కోడలు అన్నంలో వేసుకొని తింటా అంటే మా కొడుకు కూడా ఇంత వేసుకొని తినేది. కానీ ఇప్పుడు తినేటోళ్ళు ఎవరు లేరు. మా కోడలు అయితే ఇడలేదు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అన్నది కదా, కాబట్టి తినేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనైతే చేస్తలేను. కానీ ఇప్పుడు అస్సలే ఇంట్లోనైతే నెయ్యి లేదు. అంటే ఇట్లా సేమియా ఇట్లా చేస్తే దాన్ని మనం సేమియా అయితే వేయించుతాం కదా నెయ్యిలో, అందు గురించి లేదు. ప్రసాదాలు దేవునికి పెట్టాలంటే అందు గురించి అయితే నేనైతే కొంచెం అన్న చేసి ఇంట్లో పెట్టుకుందామని అయితే చేసిన. ఒక 15 రోజులు తీసి ఇగో ఇది పావు కిలో ఉంటుంది నెయ్యి. చూడు చాలా మంచిగా వెళ్ళింది అనుకోరు అది నెయ్యి. ఒక 10-15 రోజులదే పావు కిలో అంత వెళ్ళింది. మనం రోజు చేయాలంటే మాత్రం చాలా చేయొచ్చు, కానీ తినేటోళ్ళు ఉండాలి కదా. మన ఇంట్లో తినేటోళ్ళు ఉండాలి కదా. మన ఇంట్లో తినేటోళ్ళు ఉంటే చేయాలనిపిస్తుంది. ఎవరు తినరు కాబట్టి మనం చేసి ఏం చేసుకోగలుగుతాం చెప్పు, చేయలేం కదా. అందు గురించి అదైతే నిండిందని అయితే నేను వేరే గిన్నె అయితే తీసుకొచ్చి గిన్నెలో వడబోస్తున్నా. ఎందుకంటే అలా పడతలేదు కాబట్టి నేను వేరే గిన్నెలను అయితే మంచిగా వడబోసుకున్నా. ఇందాక ఒక కోప లాంటిది పోసిన కదా, అది మా బిడ్డది చిన్నప్పుడు కొనుక్కొచ్చుకున్నది. అది కూడా ఇంట్లో పోసిన. ఇక పావు కిలోకి ఎక్కువనే అవుతుంది. కొంచెం మంచిగా అయింది నెయ్యి మాత్రం, సూపర్గా అయింది. చూడండి ఇలానైతే చేస్తాను నేనైతే నెయ్యి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. నాకు చేయొచ్చింది అయితే ఇంతే, నేను ఇట్లా చేస్తా. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.